మనందరికీ ఇష్టమైన కొన్ని ఉన్నాయి. గొడవలు పెట్టుకొని పీకలాడటం, రోజంతా బాధపడుతూ తినకుండా దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండడం, నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని బాధపడటం, వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ అలా గడపడం మనకి చాలా ఇష్టం. హాయ్ అందరికీ. యాక్చువల్గా ఇవాళ నోట్స్ ఆఫ్ మోషన్ బుక్లో కొన్ని పేజెస్ చదువుదాం అనుకుంటున్నా. వినాలనిపిస్తే వినండి, మీ పనులు చేసుకుంటూ హాయిగా వినండి. వీడు చెప్పే సోది ఎందుకు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఊరికే చదువుతా, మీ పనులు చేస్తూ వినండి సరదాగా. రీసా, నువ్వు స్వేచ్ఛగా ఎగిరే రెక్కలున్న పక్షివి అని నా స్నేహితులు, నా సన్నిహితులు, హితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, నాతో సమయం గడిపిన ప్రతిసారి పైన రాసిన మాటే అంటారు. అవును, అలా ఎందుకంటారో నాకు తెలుసు. నా సమక్షంలో ఉన్న వారందరూ అనుభవిస్తారు టేస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. అవును, నిజమే అది. అంటే ఇంతకాలం నేను ఉంటున్నా కాబట్టి నాకు తెలుసు ఫ్రీడమ్. ఏకాంతంలో నాకు నేను ఇలా కనబడతాను. రెక్కలు విప్పుకొని హాయిగా కూర్చొని ప్రశాంతానంద శూన్య వ్యవస్థలో సంలీనమవుతాను. ఇలా అన్నకు అలా కనిపిస్తుంది. మనకు మనం ఎలా కనిపిస్తామో మనం చెక్ చేసుకుందాం. ఈ భూమి మీద అత్యంత తేలికైన విషయం నీవు నీలా ఉండడం, అత్యంత కష్టమైన విషయం ఏదో కావాలని ప్రయత్నించి అట్లే అందులోనే కొట్టుకొని పోవడం. ఓకే. ఈగో ఈజ్ లైక్ ఎగ్, వెరీ సటల్, వెరీ డెలికేట్, డోంట్ హెసిటేట్ టు డ్రాప్ ఇట్. అంతటి కారణం ఈగోనే. సరదా అహంకార శూన్య మాటల పరంపర. ఇంకొక పేజీలో దేశమంతా ఏగలాగా ప్రదర్శనలు ఇస్తూ తిరుగుతున్నప్పుడు ఎందరో అపరిచితుల్ని కలిశాను. అప్పుడప్పుడు అనుకోని క్షణాల్లో ఆసక్తికరమైన సంభాషణలు జరిగేవి. నవ్వులతో నిండిన ఆరోగ్యకర భయములతో, హఠాత్ నిశ్శబ్దాలంకార మౌనంతో. ఒకసారి ఒక అపరిచిత మిత్రుడు అడిగాడు, చెప్పు రీసా, జీవితంలో ఏది ముఖ్యం? నా జవాబు అతి సరళం, జీవితంలో ఏది ముఖ్యం కాదు, కానీ ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. జరిగేది జరగని, కొంతకాలం ఏం జరిగినా తలదూర్చకుండా చూడు, జస్ట్ చూడు. మనసులో రేగే ఆలోచనల అలల్ని, సంవేదనని చూడు. మనం ఇది అస్సలు చేయలేం. ఎందుకంటే ఏదైనా జరుగుతున్నప్పుడు అందులో తలదూర్చకుండా దానికి ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన యాడ్ చేయకుండా మనం ఉండటం కష్టం కదా. నేను అలానే ఉండేవాడిని, బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఏదైనా జరుగుతుంటే అందులో వేలు పెట్టకుండా చూస్తున్నా. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, వేటిలో వేలు పెట్టకుండా జరుగుతున్నదని అలా చూద్దాం. సమస్త మానవ జాతి అంతా ఇలా చేయాలని అనుకుంటాను కొన్ని రోజులైనా. కార్లను, బస్సుల్ని మర్చిపోయి, సైకిళ్ళను, బైకుల్ని పక్కకు పెట్టి, విమానాలు, రైళ్లను విస్మరించి, ఆటోలు, రిక్షాలను పట్టించుకోకుండా ఉత్తకాలతో నడవాలని. మనిషి ఒక్కడే ప్రకృతితో సంబంధాన్ని విస్మరించాడు. చెప్పులు లేకుండా నీ పాదాలను నేలకు తాకిస్తూ నడువు.
ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు నీవే సమస్తం అవుతావు. ఓకే. ఇంకోటి, డోంట్ వాక్ యాజ్ ఏ హిందూ, డోంట్ వాక్ యాజ్ ఏ క్రిస్టియన్, డోంట్ వాక్ యాజ్ ఏ ముస్లిం, డోంట్ వాక్ యాజ్ ఏ జైన్, డోంట్ వాక్ యాజ్ ఏ బుద్ధిస్ట్, జస్ట్ వాక్ యాజ్ ఏ హ్యూమన్, వాక్ టు గో బియాండ్ ఆల్ రిలీజియన్స్. చాలా బాగుంది. ఏది నీకు హాయి ఇస్తుందో అది గుర్తించు. వేరే వ్యక్తి ఆలోచన నీ నుంచి తీసేసి ఒకసారి చూడు. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేయాలి యాక్చువల్గా. అప్పుడే చాలా బాగుంటుంది. ప్రతిదానికి టూ మచ్ థింకింగ్ చేస్తుంటాం. మనకి బాధ పెట్టేదాన్ని పక్కకు పెట్టేస్తే బెస్ట్. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ పేజీలో రీసా అని అన్న రాసిండు, పైన రాసి కాస్త కొంచెం కింద కొన్ని పదాలు రాసిండు. ఆ రీసా అనే ప్లేస్లో నేను నాన్న పేరు పెట్టుకుంటా, మీరు మీ పేరు పెట్టుకోండి. నేను నా పేరు పెట్టి చదువుకుంటా, మీరు మీ పేరు పెట్టుకొని చదువుకోండి. ఏంటంటే, టైసన్, అందరితో ఉండు, ఏకాంతంలోనూ ఉండు, ఎక్కడ దేన్ని పట్టుకోకు, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. టైసన్, అప్రమత్తతలో ఉండు, చూస్తూ ఉండు, నిరంతర ఎరుకలో ఉండు, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. టైసన్, ఆనందంలో ఉండు, సామరస్యంలో ఉండు, ప్రపంచంలోనూ ఉండు, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. టైసన్, వదులుగా ఉండు, సహజంగా ఉండు, సహజ వేగంలో ఉండు, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. అమెరికాలో ఒక సాయంత్రం ఒక అపరిచిత వ్యక్తి నన్ను కలిశాడు. అతనిలో ఏదో బాధ కనిపించింది. అడిగాను, ఏమిటి కారణమని. నాకు క్యాన్సర్ ఉంది, ఎక్కువ కాలం బతకకపోవచ్చు అన్నాడు. ఎంతకాలం అని అడిగాను. అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. నార్మల్గా నేను ఎక్కువ కాలం బతకను అంటే అవునా అని ఏదో జాలి చూపిస్తుంటాం, సంథింగ్ వేరే ఏదన్నా మాట్లాడతాం. కానీ అన్న చూడు, ఎంతకాలం అని అడిగిండు. అతను చప్పున నా వంక చూశాడు, కాస్త ఆగి 4 సంవత్సరాలు అన్నాడు. ఒక గొప్ప నిశ్శబ్దం ఆవరించింది. నువ్వు సంతోషంగా ఉండాలి మరి అన్నాను. ఎందుకు అన్నాడు. నీకు తెలుసు 4 సంవత్సరాలు అని, నాతో సహా ఇక్కడున్న ఎవరికీ తెలియదు. ఎన్నాళ్ళు బతుకుతారో అన్నాను. ఇద్దరం ఏదో అర్థమైనట్లు నవ్వుకున్నాం. యాక్చువల్గా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. మనం ఉన్నదంతా హాయిగా ఉండడం తెలియదు మనకి. నాకు అలానే ఉండేది. మనందరికీ ఇష్టమైన కొన్ని ఉన్నాయి, అవి సరదాగా చెప్తా. ఏంటంటే, గొడవలు పెట్టుకొని పీకులాడటం, ఎవరో ఏదో అన్నారని రోజంతా బాధపడుతూ తినకుండా దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండడం.
నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని బాధపడడం, వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ అలా గడపడం మనకి చాలా ఇష్టం. ఇవన్నీ లేకుండా మన రోజు గడుస్తుందా? ఆలోచించుకోవాలి. యాక్చువల్గా అంటే ఇది కాదు లైఫ్. యాక్చువల్గా ఎంత వేస్ట్, దీనివల్ల ఏం యూజ్ ఉండదు. అయినా బట్ మనం అలానే ఉంటున్నాం రోజు, గొడవలతో పీకులాడుకుంటూ అరుచుకుంటూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, రెస్పెక్ట్ ఇవ్వలేదని, అది రాలేదని, ఇది రాలేదని. వేస్ట్ ఆఫ్ టైం. సో మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, అందరితో మంచిగా ఉందాం, మంచిగా మాట్లాడదాం, హాయిగా ఉందాం, నాకు నచ్చిన పని చేస్తూ ఎంజాయ్ చేద్దాం ఈ లైఫ్ని. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో మన చేతుల్లో లేదు. బట్ ఎలా ఉండాలో అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. దాన్ని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేను తెలుసుకున్నా, నాకు ఇది అన్న దగ్గరకు వచ్చిన తర్వాత, ఆలోచించిన తర్వాత నాకు అర్థమైనప్పుడు, నా చేతిలో ఏమైతే లేవో వాటి గురించి నేను ఎక్కువ ఆలోచించట్లే. నా చేతిలో ఏదైతే ఉందో దాని గురించి మాత్రం ఆలోచించి నేను ఎలా ఉండాలనేది మాత్రం నేను డిసైడ్ అయ్యా. ఇలా మాత్రం ఉండను, పీకులు ఆడుకుంటూ గొడవలు పడుకుంటూ. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి చూసి చాలా చిరాకు వచ్చేసింది వాటి మీద. సో నేను మాత్రం ఇలా ఉండాలనుకోవట్లే. ఉన్న కొంతకాలం హ్యాపీగా, హాయిగా, ఎవరిని బ్లేమ్ చేయకుండా నా పని ఏదో నేను చేసుకుంటూ ఇలా గడిపేయాలని ఫిక్స్ అయిపోయా. లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకండి, ఏం కాదు. అంటే అన్న ఎప్పుడు చెప్తుంటాడు కదా, లైఫ్ని సీరియస్ తీసుకోవద్దని. యాక్చువల్గా నిజం, అది కరెక్ట్. నాకు అనిపించింది, అంత సీరియస్ తీసుకొని మనం పొడిచేది లేదు, పీకేది లేదు. మనం పోయిన తర్వాత అందరూ కొంతకాలం మర్చిపోతారు. దానికోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అసలుకే లేదు. అంతే. ఏదేమైనా లైఫ్ని సీరియస్ తీసుకోకుండా హ్యాపీగా ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం అందరితో. ఏదో ఒక రోజు పోదాం, అంతే. నేను మా అమ్మతో ఈ మాట అంటుంటా, నాకు దేని గురించి ఇప్పుడు పెద్ద ఏది లేదు మమ్మీ. నేను ఉన్నంతకాలం హ్యాపీగా నవ్వుతూ ప్రశాంతంగా, నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా నా లైఫ్ నేను బతుకుతూ ఏదో ఒక రోజు హాయిగా చనిపోతా, అంతే. అంతకు మించి నేను ఏం ఆలోచించట్లేదని మా అమ్మతో చాలాసార్లు నవ్వుకుంటూ చెప్తుంటా. మా అమ్మ నువ్వేందో, నీ పిచ్చి మాటలేందో అని అనుకునేది. ఓకే, అంతే. లైఫ్ని సీరియస్ తీసుకోకండి, హ్యాపీగా ఉందాం, ఏదో ఒక రోజు పోదాం, అంతే. అలజడి కలిగిన మనసుతో నీవు తీవ్రంగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా గుర్తుంచుకో, ఆ నిర్ణయంలో కూడా అలజడి తాలూకా ఛాయలు ఉంటాయి. అది అనివార్యం. అవును కదా. అంటే ఒక టెన్షన్లో ఉన్నప్పుడు, లేదంటే ఒక రకమైన మైండ్ స్థిరంగా లేనప్పుడు ఆలోచించి డిసిషన్స్ తీసుకున్న ఏదైనా సరే అటు ఇటుగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండదు. అంటే నా లైఫ్లో నాకు అది ప్రూవ్ అయింది. నేను అలా ఉన్న ప్రతిసారి కొంచెం అటు ఇటు ఏదో రకంగా అవుతుంది, ఖచ్చితంగా మాత్రం బోల్తా పడుతుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా, అంటే అన్నం చూసిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకున్నా. ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న డిసిజన్స్కి, కోపంలో, టెన్షన్లో, ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకున్న వాటికి చాలా తేడా ఉంది.
మీరు కూడా కాస్త ఏదన్నా డిసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కాస్త రిలాక్స్డ్గా ఉన్నప్పుడే తీసుకోండి. కోపంలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకొక పేజ్ కూడా ఇందాక మనం ఎలా అయితే అన్న పేరులో ప్లేస్లో మన పేరు ఎలా పెట్టుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అలానే చదువుతా. టైసన్, ఉండు అగోచరంగా, ఉండు అకారణంగా, ఉండు రహస్యంగా, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. టైసన్, ఉండు పాడుతూ, నిండు ఆడుతూ, ఉండు మౌనంలో, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. టైసన్, ఉండు వర్తమానంలో, ఉండు ఈ క్షణంలో, ఉండు అజ్ఞాతంలో, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. టైసన్, ఉండు ప్రవాహంతో, ఉండు గాలిలా, ఉండు అమనస్సులా, జస్ట్ లెట్ గో, జస్ట్ లెట్ గో. ఓకే అమ్మా, నేను వీడియో చేస్తున్నా, ఒక 2 minutes మళ్ళీ వస్తా, ఒక 2 minutes. వీడియో చేస్తాను. ఇంకా ఎట్లా అనుకుంటారంటే నేను మనసులో అబద్ధం చెప్తున్నా, నిద్ర పోతున్నాడు. నేను ఎప్పుడో లేచా. నువ్వు ఎప్పుడో లేచి నాకు ఎట్లా కనబడుతుందా? టీవీ పెడితే టీవీలో వస్తావా? నేను ఇందాక చాలాసేపు బయట ఉంటే మీరు అప్పుడు లేరు అంతే. నేను సరిగ్గా 8 తక్కువకి లేచినానికి ఇంకా పని 6 డీపర్ స్నానం చేసి పిల్లడు చట్నీ అడిగితే కదా. అదే ఇది అయిపోయిన తర్వాత వెళ్దాం అన్నట్టు లాస్ట్కి వచ్చింది. జస్ట్ 2 minutes టాక్ కోసం జస్ట్ 2 minutes అంతే, అయిపోయింది. 2 minutesలో వెళ్తా. ఓకే, ట్రై చేస్తా ఎక్కడో ఒక దగ్గర. చట్నీ అయితే చాలు, మళ్ళీ 2 కాళ్ళు ఎరగొట్టేనే తీసుకో. ట్రై చేస్తా, అడుగుతా, ఇస్తే తీసుకొస్తా. ఓకే, ఒక 2 minutesలో వెళ్తా. ఓకే, లాస్ట్ పేజ్. లక్ష్యాల వెంట పరిగెత్తే మనసున్నవాడు ఆనందంగా ఉన్న దాఖలా లేదు, నేనైతే చూడలేదు. లక్ష్యాలున్న మనసు ఒకే విషయం మీద మనసు చేస్తుంది. అది సాధించే క్రమంలో ఎన్నో తప్పులను చేస్తుంది. కరెక్ట్. తన సహజ స్వభావాన్ని విస్మరించి ఊహాత్మక లక్ష్యాల వైపు పరిగెడుతూనే ఉంటుంది. దానికి విశ్రాంతి తెలియదు, ఒత్తిడి తప్ప. కరెక్ట్, 100%. అంటే ఒక దాని మీదనే ఉంచి ఏదో సాధించాలని పరిగెత్తే మనసు, దానికి స్ట్రెస్ తప్ప విశ్రాంతి ఎలా తెలుస్తుంది? నా ఎక్స్పీరియన్స్ కూడా అది కష్టం. ఒత్తిడి అనేది మాత్రం తప్పదు, దానికి విశ్రాంతి తెలియదు, ఒత్తిడి తప్ప. నాకు ఒకప్పుడు ఇలాంటి మనసే ఉండేది, కానీ ఒకానొక క్షణంలో లక్ష్యాల వెంటపడే ప్రవృత్తిని వదిలేసి సహజ జీవన విధానం అనే సరితాధారంలో హాయిగా ఈదులాడుతున్నాను. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నేనే జీవితం, అంతే. సూపర్, చాలా బాగుంది. ఓకే, ఇంతే. అన్నిటికంటే మెయిన్, లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా హ్యాపీగా ఉన్నాం. దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. అయినా కొన్నిసార్లు వస్తుంది, బట్ నేను చూస్తున్నా, కొన్నిసార్లు ఎంత కాదన్నా తగులుతుంది ఎక్కడో, బట్ ప్రస్తుతానికి చూస్తున్నా. ఏదో ఒక రోజు పోతుందేమో, పోతుంది ఖచ్చితంగా. సో ఎప్పుడు మనం గొడవలు పడుకుంటూ పీకులాడుకుంటూ ఉండే కంటే కాస్త నచ్చిన వాళ్ళతో ఉంటూ నచ్చిన పని చేస్తూ ఈ లైఫ్ని అలా గడపాలని అనుకుంటున్నా. నేను నా చేతిలో ఉన్న దాని గురించి మాత్రం ఆలోచిస్తున్నా. నా చేతిలో లేని దాని గురించి ఆలోచించి వృధా అనిపిస్తుంది.
సో మీరు కూడా ఆలోచించుకోండి ఎలా ఉండాలి అనేది. అంతే. థ్యాంక్ యూ.